ప్రజలపైనే నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన చైనా మారణ హోమానికి 36 ఏళ్లు నిండాయి. మిలిటరీ పాలనలో స్వేచ్ఛ కోసం నినదించిన ప్రజలను అత్యంత దారుణంగా అణచివేసి వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసిన తియనన్మెన్ స్క్వేర్ ఊచకోతను ప్రపంచం ఎన్నడూ మరవలేదు. ముఖ్యంగా చైనా దేశ ప్రజలు ఆ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. నిజానికి ప్రభుత్వం ఆ రోజును గుర్తించకపోయినా గత 36 ఏళ్లుగా ప్రజలే స్వచ్ఛందంగా ఆ రోజును సెలబ్రేట్ చేసుకుని అమరులను స్మరించుకుంటారు. తైవాన్, హాంకాంగ్ దేశాలు సైతం అదో విషాదభరిత దినంగా చూస్తారు. డ్రాగన్ కంట్రీ కర్కసత్వం ఈనాటిది కాదు, తమకు ఎదురు తిరిగితే ఏ రకంగా ప్రవర్తిస్తుందో అనే ఉదంతాన్ని తియనన్మెన్ స్క్వేర్ రూపంలో చైనా రూపొందించింది. ఎలాంటి కనికరం లేకుండా సైన్యంతో కాల్పులు జరిపింది. యుద్ధ ట్యాంకులతో ప్రజలను అణిచివేసింది. అందుకు సాక్ష్యంగా ఆనాడు ఓ వ్యక్తి తన చేతిలో ఒక క్వారీ బ్యాగ్ పట్టుకుని యుద్ధ ట్యాంకర్ను ఎదిరిస్తున్న ఫోటో చరిత్రలో నిలిచిపోయింది. జూన్ 4వ తేదీన ఘటనగా పిలుచుకునే ఈ తియనన్మెన్ స్క్వేర్ ఘటన 1989 జూన్ 4వ తేదీన జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను చైనా పీపుల్స్ ఆర్మీ పిట్టల్లా కాల్చిపడేసింది. రాజధాని బీజింగ్ నగరంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్న ప్రజల్ని కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరు పొందిన చైనా ఈ స్థాయికి రావడానికి అనేక దుర్మార్గాలకు తెగబడింది కూడా. చైనాలో అవినీతిపై పోరాడి సంస్కరణకు పిలుపునిచ్చిన నేతగా గుర్తింపు పొందిన కమ్యూనిస్టు పార్టీ నేత హ్యూయోబాంగ్ 1989 ఏప్రిల్ 15వ తేదీన చనిపోయారు. ఆయనకు నివాళి అర్పించేందుకు దేశవ్యాప్తంగా తియనన్మెన్ స్క్వేర్ వద్దకు వేల సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. ఇది చూస్తుండగానే నిరసన ప్రదర్శనగా రూపుమార్చుకుంది. క్రమంగా ఈ ప్రదర్శనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఆనాటి విద్యార్థి లోకానికి తోడుగా ప్రజలు కూడా చేతులు కలిపారు. ఇదెలా ఉందంటే మొన్నటికి మొన్న 2021లో కరోనా కారణంగా చైనా అనుసరిస్తున్న జీరో కోవిడ్ విధానాలను నిరసిస్తూ చైనా ప్రజలు ఒక్క ఊదుటిన వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. దానిని చైనా పోలీసులు నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. సరిగ్గా ఆనాడు కూడా బీజింగ్ లో అదే జరిగింది. ఎన్నాళ్లుగానూ అణచివేతకు గురవుతున్న జనం అగ్నిపర్వత విస్ఫోటనంలా వీధుల్లోకి వచ్చి చేరారు. తమ దేశంలోంచి అంతరించిపోతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ తియనన్మెన్ స్క్వేర్ వద్ద 10 లక్షల మందికి పైగా ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. 1989 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శన చైనా దేశ చరిత్రలో అతి పెద్దది. ఇది 6 వారాల పాటు కొనసాగింది. అయితే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLAకు తెలిసింది ఒక్కటే, ఎక్కడి వార్తను అక్కడే సప్రెస్ చేయడం, నిరసనకారులను గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టడం. అందుకు ఏ మాత్రం వెనుకాడని ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే తియనన్మెన్ నిరసనలను అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం రాజకీయ కుట్ర అనే కోణాన్ని సాకుగా తీసుకుంది. ఎందుకంటే ఆ నిరసనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. చైనా ఏం చేస్తుందా అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. దాంతో అంతర్జాతీయంగా పరువు పోతుందని భావించిన అధ్యక్షుడు డెన్ జియావోపింగ్ శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని చూశారు. రష్యాకు చెందిన నేత నిఖిల్ గోర్బచేవ్ మే 15వ తేదీన బీజింగ్ పర్యటన ఉండడంతో ఈ నిరసనకారులను తియనన్మెన్ స్క్వేర్ నుంచి ఖాళీ చేయించాలని చూశారు. అయితే ఇది స్థానిక పోలీసులకు సాధ్యపడలేదు. ఫలితంగా గోర్బచేవ్ పర్యటన రద్దయింది. అది చైనా ఆగ్రహానికి కారణమైంది. మరోవైపు తియనన్మెన్ స్క్వేర్ వద్ద నిరసన తెలిపేందుకు రోజు రోజుకు లక్షల మంది వరదలా చేరుకుంటున్నారు. వీరిని అణచివేసేందుకు పీపుల్ లిబరేషన్ ఆర్మీ జూన్ 2వ తేదీన ఈ నిరసనల్ని అణచివేయాలని నిర్ణయం తీసుకుంది. ఆపై సైన్యానికి ఇవ్వాల్సిన సూచనలు, ఆదేశాలు అందాయి. ప్రభుత్వ ఆదేశాలతో జూన్ 3వ తేదీన అర్ధరాత్రి PLA బృందాలు వందలాది యుద్ధ ట్యాంకులతో తియనన్మెన్ స్క్వేర్ వద్దకు చేరుకున్నాయి. జూన్ 4వ తేదీన తెల్లవారుజామున జనానికి అడ్డుగా ఉన్న బారికేడ్లను ట్యాంకులతో తొక్కించి నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడం మొదలుపెట్టింది సైన్యం. అడ్డొచ్చిన వారిని ఇష్టం వచ్చినట్లు అణచివేయడంతో తియనన్మెన్ స్క్వేర్ రక్తసిక్తమైంది. చరిత్ర పేజీలలో ఆ రోజుకు అంత స్పెషాలిటీ ఉంటుంది. మన దేశంలో జలియన్ వాలా బాగ్ సమయంలో జనం వేరే దారి లేక బావిలోకి దూకి చనిపోయిన ఘటన లాంటిదే ఈ ఘటన అని అంటున్నారు విశ్లేషకులు. బీజింగ్ తో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనల్ని మరో మాట లేకుండా అణచివేసింది. ఎదురొచ్చిన మనుషులను తొక్కుకుంటూ ముందుకు కదిలాయి యుద్ధ ట్యాంకులు. ఆ ఘటనలో ఏకంగా 10,000 మంది చనిపోయినట్లు అంచనా. పూర్తిగా ఏకపక్షంగా ఈ దమనకాండ కొనసాగింది. అయితే చైనా అధికారికంగా 200 మంది వరకు మాత్రమే చనిపోయారని తెలిపింది. ఈ వార్తలను ప్రపంచం ఏ మాత్రం నమ్మలేదు. 1989లో తియనన్మెన్ స్క్వేర్ నిరసనకారులపై జరిగిన హింసాకాండను చైనా సమర్థించుకుంది.
ఆ రోజు నిరసనకారులను అదుపు చేసేందుకు చేపట్టిన చర్యలు సరైనవే అని అప్పటి రక్షణ మంత్రి వి ఫెంగి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ విద్యార్థులు, కార్మికులు చేపట్టిన భారీ నిరసన, ఆపై జరిగిన మారణ హోమం వివరాలను చైనాలో చర్చించడాన్ని నిషేధించారు. అప్పుడు జరిగిన సంఘటనల వివరాలను ప్రసారం చేయడంపై ప్రసార మాధ్యమాలపై చైనా ప్రభుత్వం నిషేధించింది. మీకు తెలుసా, 1989 నాటి ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రదర్శనలు, వాటి అణిచివేతలపై మాట్లాడడం, చర్చించడంపై ఇప్పటికీ కూడా చైనాలో నియంత్రణలున్నాయి. ఆనాడు జరిగినవి రాజకీయ నిరసనలు. ఆ నిరసనలను అదుపు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. అవన్నీ సరైన రీతిలో తీసుకున్న చర్యలే. అయితే గత 34 ఏళ్లలో చైనాలో ఎన్నో ప్రధానమైన మార్పులు వచ్చాయి. ఆ సమయంలో చైనా అవలంబించిన కఠిన విధానాల కారణంగానే ఈ రోజు దేశం సుస్థిర అభివృద్ధి సాధించిందని చెబుతోంది డ్రాగన్ కంట్రీ. గమ్మత్ ఏంటంటే, ప్రపంచాన్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకున్న సోషల్ మీడియాకు చైనాలో అసలు పర్మిషనే లేదు. అక్కడి పరిమిత అనుమతులు ఉండే సోషల్ మీడియా మాత్రమే అమలులో ఉంది. దానిపై కూడా తీవ్రమైన నియంత్రణలుంటాయి. పైగా అందులో పోస్టులు పెట్టే వారిపై నిఘా కూడా ఉంటుంది. తియానన్మెన్ స్క్వేర్ ఘటన జరిగి 34 ఏళ్లైన సందర్భంగా దీనిపై స్పందిస్తున్న యూజర్లు అకౌంట్లపై ట్విట్టర్ ఎప్పటిలాగే నిషేధం విధించింది. అయితే ఈ అకౌంట్లను నిషేధించాలంటూ తమకు చైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తులు రాలేదని ట్విట్టర్ స్పష్టం చేసింది. చైనా చరిత్రలో కమ్యూనిస్టు పాలకులు ఎదుర్కొన్న అతిపెద్ద నిరసనగా తియానన్మెన్ స్క్వేర్ ఘటనను చెప్పుకోవచ్చు. చైనాలో తియానన్మెన్ స్క్వేర్ ఘటనను స్మరించుకోవడానికి, ఆనాడు చనిపోయిన వారికి నివాళులర్పించడం, క్యాండిల్ ర్యాలీ లాంటి వాటికి అధికారికంగా ఎలాంటి అనుమతులు ఉండవు. జూన్ 4వ తేదీ వస్తుందంటే చాలు, ఉన్నట్టుండి చైనా ఇంటర్నెట్ మాధ్యమాల్లో అప్రకటిత సెన్సార్షిప్లు ప్రారంభమవుతాయి. ఆటోమేటిక్ అల్గారిథంల సాయంతో వేలాది మంది పోస్టులను పరిశీలిస్తూ నియంత్రణలు కూడా జరుగుతుంటాయి. చైనా నగరాలు, హాంకాంగ్ వ్యాప్తంగా కొందరు వ్యక్తులను అరెస్ట్ చేయడం కూడా జరుగుతోంది. మేధావులను హౌస్ అరెస్ట్ లో ఉంచడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఏది ఏమైనా మన దేశంలో బ్రిటిష్ కాలంలో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని తలపించే తియానన్మెన్ ఘటన జరిగి జూన్ 3వ తేదీ రాత్రి ఉన్నట్టుండి తియానన్మెన్ స్క్వేర్ లో ట్యాంకులతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో అమాయకులైన ప్రజలెందరో చనిపోయారు. కానీ కాల్పుల్లో ఒక్కరు కూడా చనిపోలేదని ప్రభుత్వం ఆ తర్వాత విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఘటనపై అమెరికా మాత్రం యథావిధిగా ప్రతి సంవత్సరం స్పందించినట్లుగానే ఇప్పుడు కూడా స్పందించింది. ఆనాటి మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించింది. సహజంగానే చైనాకు ఇది మంట పుట్టించిందనడంలో సందేహం లేదు. బీజింగ్ లోని తియానన్మెన్ స్క్వేర్ వద్దకు ప్రవేశంపై చైనా ప్రభుత్వం ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నాయి. వేలాది మంది మృతులకు నివాళిగా ప్రతి సంవత్సరం అక్కడ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడతారు. అయితే ఇటు చైనా, అటు హాంకాంగ్ లో సైతం 2020 జూన్ నెలలో జాతీయ భద్రతా చట్టాన్ని కఠినంగా అమలు చేసి నిరసనలపై ఆంక్షలు విధించారు. అటువైపుగా నడిచి గాని, సైకిల్ మీద వెళ్లినా కూడా పోలీసులు వారిని ఆపి గుర్తింపు కార్డులు పరిశీలిస్తున్నారు. ప్రజలు మరోసారి తియానన్మెన్ స్క్వేర్ వద్ద గుమికూడే అవకాశం నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.